హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సోషల్ మీడియాలో ఒక టాపిక్ చాలా భయంకరంగా వైరల్ అవుతుంది. ఎంతలా వైరల్ అవుతుందంటే నేషనల్ మీడియా, ఇండియా టుడే లాంటి ఛానల్స్ కూడా దాన్ని పోస్ట్ చేసాయి అనమాట. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి 40 డూస్ అండ్ డోంట్ అనేటువంటి ఒక 42 రూల్స్ చిట్టా ఒకటి బయటపడింది. అది బాగా వైరల్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది ఆవిడ. ఒక లేడీని కూర్చోబెట్టి ఆమె ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక లేడీని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆమె ఏం చెప్పిందంటే అల్లు అర్జున్కి ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు, హ్యాండ్ షేక్ కూడా ఇవ్వకూడదు అనేటువంటి కామెంట్స్ చేసింది. అది బాగా వైరల్ అయిపోయింది. సో ఇంకేమి ఉంటాయి రూల్స్ అది ఇది అని చెప్పేసి అంటే నేను ఇంక చెప్పను అని చెప్పేసి అన్న. అంతవరకు ఆ బిట్ అనేది సోషల్ మీడియా చాలా ర్యాపిడ్గా వైరల్ అయింది. సో దాని తర్వాత 42 లిస్ట్ ఇవి అల్లు అర్జున్తో ఇంటర్వ్యూ చేయాలంటే ఇలా మనం బిహేవ్ చేయాలి, మనకు ఒక లిస్ట్ ఇస్తారు అని చెప్పేసి ఒక 42 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు. అల్లు అర్జున్ ఒకసారి ఆ ఇంటర్వ్యూ రూమ్లోకి అడుగుపెట్టిన తర్వాత మనం వెళ్ళిపోయేటప్పుడు మన బ్యాగ్ చూపించకూడదు. అలాగే జ్యువెలరీస్ ఏమన్నా వేసుకుంటే నాయిస్ వస్తుంది, అసలు అవి వేసుకోకూడదు. అలాగే స్టార్ అని మాత్రమే సంబోధించాలి, ఐకాన్ స్టార్ అని మాత్రమే సంబోధించాలి, డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు. సో ఇట్లాగా ఒక 42 లిస్ట్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దాని అందరు ఫ్యాండమ్స్ వేసుకున్నారు, అల్లు అర్జున్ ఇలాగా అలా అది ఇది అని చెప్పేసి. ఇట్లా అల్లు అర్జున్కి కొంచెం పుష్ప 2 తర్వాత యాటిట్యూడ్ ఎక్కువైంది, అది ఆ 42 బేస్ చేసుకొని చాలా వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. ఇగో ఈ లైన్కి తగ్గట్టుగా ఇలా, ఈ లైన్కి తగ్గట్టుగా ఇలా అని చెప్పేసి. సో దీనికి రెస్పాండ్ అయ్యారు అల్లు అర్జున్ టీమ్. సో వాళ్ళైతే ఇది అవన్నీ పక్కా బేస్లెస్ అంట్రూ, వాళ్ళ మీద మేము ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉన్నాము, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు టీం అల్లు అర్జున్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. సో దాని తర్వాత ఏంటంటే అల్లు అర్జున్ టీంకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు శరత్ చంద్ర నాయుడు. సో ఆయన కూడా టీం అల్లు అర్జునే కాబట్టి సో ఆయన అది పర్సనల్గా ఆయన ట్విట్టర్ అకౌంట్లో పెట్టడం జరిగింది. అలాగే ఒక 1 అవర్ బ్యాక్ ఆయన ఇంకో ట్వీట్ కూడా వేయడం జరిగింది దీనికి సంబంధించి. ద లిస్ట్ ఆఫ్ 42 రూల్స్ సర్క్యులేటింగ్ ఆన్ సోషల్ మీడియా ఇస్ కంప్లీట్లీ ఫేక్. ఏదైతే 42 రూల్స్ తో కూడుకున్నటువంటి ఒక లిస్ట్ ఏదైతే వైరల్ అవుతుందో సోషల్ మీడియాలో, అదంతా కూడా కంప్లీట్లీ ఫేక్. ఇట్ వాస్ క్రియేటెడ్ బై అన్ ఇండివిజువల్ ఆన్ ట్విట్టర్. ఏదో ఒక పర్సన్ వల్ల ఇది క్రియేట్ చేయబడింది ట్విట్టర్ లో, హూ హ్యాస్ నౌ బీన్ ఐడెంటిఫైడ్. ఇప్పుడు అతన్ని మేము కనుగొన్నాము. అవర్ టీమ్ ఈస్ ప్రొసీడింగ్ విత్ ఫైలింగ్ ఏ పోలీస్ కేస్ అగైన్స్ ద పర్సన్. సో మా టీం అతని మీద పోలీస్ కేసు పెడుతోంది అని చెప్పేసి ఆయన ట్వీట్ వేయడం జరిగింది. నాట్ ఓన్లీ అల్లు అర్జున్, సో చాలా మంది హీరోల మీద, అందరు స్టార్ హీరోల మీద ఏదైనా ఒక నెగిటివిటీ వచ్చిందంటే దాన్ని పట్టుకొని మిగతా ఫ్యాన్డంలో ఉండేటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా బాగా రుద్దేస్తాయి అనమాట. ఎంతలా అంటే నేషనల్ మీడియాకి ఎక్కేంత వరకు. అసలు నేనేమంటానంటే అవి నిజంగా 42 రూల్స్ మరీ అంత దారుణంగా ఏ హీరో అయితే పెట్టడు. కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కానీ మరీ ఇంత దారుణమైన ప్రోటోకాల్స్ అయితే ఖచ్చితంగా ఏ హీరో పెట్టడు. దాంట్లో ఇంకా ఏముంది, మెగాని వాడకూడదు, మెగా నేమ్ ని ఎత్తకూడదు అనే లైన్ కూడా ఉంది. అలాగే దాంతో పాటు మనం వెళ్ళేటప్పుడు మన బ్యాగ్ చూపించకూడదంట. సో అంత మరీ రాజుల కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ రోజుల్లో ఎవరు కూడా అంత దారుణంగా అయితే ఎవరు ఇవ్వరు. అల్లు అర్జున్ గారికి ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉంటుంది కానీ ఇంత దారుణమైనటువంటి ప్రోటోకాల్ అయితే ఖచ్చితంగా ఉండదు. అది కంప్లీట్ గా ఫేక్ అని చెప్పేసి తెలుస్తోంది సోషల్ మీడియా. వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు. అండ్ అల్లు అర్జున్ టీం సంబంధించినటువంటి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. శరత్ చంద్ర నాయుడు లాంటి వాళ్ళు ఇందాక చదివాను కదా ట్వీట్. సో వాళ్ళు కూడా పోలీస్ కేసు పెడతారు. పోలీస్ కేసు పెట్టాలి, బికాజ్ ఇట్లా ఏ హీరోకి సంబంధించినటువంటి ఒక ఫేక్ బయటకు వచ్చినప్పుడు దానికి వెంటనే రెస్పాండ్ అయ్యి అతనికి శిక్ష పడకపోతే తర్వాత ఇది చాలా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది. సో కంప్లీట్గా ఇట్లాంటి వాటిని ఖండించాలి. ఫ్యాన్స్ అయినందుకు మనందరి బాధ్యత ఇది. ఎందుకంటే ఈ రోజు అల్లు అర్జున్ మీద వస్తుంది, రేపు ఇంకో హీరో మీద వస్తుంది. ఇలా ప్రతిసారి కూడా ఏదో ఒక ఫేక్ వస్తూనే ఉంటుంది. సో ఎవరొకరు ఇనిషియేషన్ తీసుకొని ఆ పర్టికులర్ అతను ఎవరైతే ఎడిట్ చేశాడో అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పచెప్తే ఖచ్చితంగా ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు. గతంలో కూడా జరిగింది. సో ఈసారి కూడా, గతంలో కూడా ఏదో ఇట్లాగే ఒక హీరోకి నెగిటివ్గా వస్తే అతన్ని పట్టుకున్నారు, కౌన్సిలింగ్ ఇచ్చారు, అంతా జరిగింది. సో ఈసారి కూడా అట్లానే చేస్తే ఇంక ఏ హీరో కూడా ఈ కైండ్ ఆఫ్ రాదనమాట. అంటే కొన్ని 42 లిస్ట్ క్రియేట్ చేయడం అనేది మరీ అంత, అంటే ఒక వ్యక్తి మీద టూ మచ్ ఆఫ్ హేట్రెడ్ ఉండకూడదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. అది ఏ హీరో అయినా కావచ్చు, నాట్ ఓన్లీ అల్లు అర్జున్, రామ్ చరణ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. రేపు అది మన హీరో మీద తగులుకుంటుంది. సో ఖచ్చితంగా ఏదైతే టీం అల్లు అర్జున్
వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా నేను సపోర్ట్ చేస్తున్నా. బికాజ్ వాళ్ళని పట్టుకుంటేనే కానీ నెక్స్ట్ ఇంకొకటి ఎవడైనా సరే, ఏ హీరో మీదైనా సరే ఇటువంటి పిచ్చి పిచ్చి ఫేక్ వృద్ధుళ్ళు, ఫేక్ నెరేటివ్స్ చేయరనమాట సోషల్ మీడియా. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అట్లాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి, ఏ రేంజ్లో పడాలి అనేది మీ అభిప్రాయం తెలియజేయండి. అసలు ఆ 42 రూల్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంత ఫేక్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.